that subscribe button and hit on bell icon so you never miss an updates from Vasishtha Botany Blogs, right? ఈరోజు మనం ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ ఇంట్రడక్షన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. నేనైతే ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసాను, ప్లాంట్ రఫ్ డయాగ్రామ్, రూట్, స్టెమ్స్, బ్రాంచెస్, ఫోలియేజ్, లీవ్స్. ఇక్కడ రూట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? Roots, they involved in absorption of water and minerals. The main function of root is absorption of water and minerals. It provide proper anchorage to plant pods. Fixation, plant ni soil lo fix చేస్తుంది రూట్ అనేది. అలాగే వాటర్ని మినరల్స్ని రూట్ అనేది తీసుకొని ప్లాంట్ యొక్క పై భాగాలకి ట్రాన్స్పోర్ట్ చెందిస్తుంది. దే ఆల్సో డూయింగ్ రెస్పిరేషన్. దే టేక్ ఇన్ O2 and give out CO2. Water is absorbed by root, and the water which is absorbed by root, it is transported to all parts. The plant తీసుకున్న వాటర్లో ఓన్లీ 1% మాత్రమే తన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటుంది, 1 to 2%. రెస్ట్ ఆల్ వాటర్ రిలీజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. మిగతా వాటర్ అంతా కూడా మనకేమవుతుంది, వేపర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇలా బయటికి వెళ్ళడాన్ని ఏమంటాం మనం? ట్రాన్స్పిరేషన్. మోస్ట్ ఆఫ్ ది వాటర్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్పిరేషన్, రైట్? వై వాటర్ ఈజ్ నీడెడ్ బై ప్లాంట్స్? ప్లాంట్ అన్నది మల్టీ సెల్యులర్. ప్లాంట్ ఈజ్ ఎ లివింగ్ ఆర్గనిజం మేడ్ అప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఆల్ దీస్ సెల్స్ రిక్వైర్ వాటర్. ప్లాంట్ బాడీలో చాలా సెల్స్ ఉంటాయి, ప్రతి సెల్లకు కూడా మనకేంటి, వాటర్ అనేది అవసరం. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ప్రోటోప్లాజం ఆఫ్ సెల్స్ ఆఫ్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజంలో మనకి 90% వాటరే ఉంటుంది కాబట్టి ప్లాంట్ యొక్క ప్రతి సెల్ కూడా వాటర్ అనేది అవసరం. నెక్స్ట్, ప్లాంట్ సెల్లో జరిగే అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా యాక్వేషియస్ మీడియంలో మాత్రమే వర్క్ చేస్తాయి. All the metabolic activities of plant cells occurs in aqueous form, hydrated form. నెక్స్ట్, ప్లాంట్ బాడీలో మనకి చాలా బయోమాలిక్యూల్స్ ఉంటాయి ప్రతి సెల్లో కూడా. దే ఆర్ ఆల్ ఫంక్షనింగ్ ఇన్ హైడ్రేటెడ్ ఫార్మ్. ఇక్కడ ఏంటి, మనకి ప్లాంట్ సెల్స్ లో ఉండే బయోమాలిక్యూల్స్ ఏమంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, DNA, RNA, ఇవన్నీ వర్క్ చేయాలంటే వాటర్ అనేది అవసరం. అలాగే ఫోటోసిన్స్ జరగాలనే ఫోటోసిన్స్లో రా మెటీరియల్ ఏదంటే వాటర్. సపోజ్ గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, CO2ని, వాటర్ని యూజ్ చేసుకొని, సన్లైట్ని యూజ్ చేసుకొని ఏం ప్రిపేర్ చేసుకుంటాయి, గ్లూకోజ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ఇక్కడ వాటర్ అనేది ఫోటోసిన్సిస్కి అవసరం. వాటర్ ఈజ్ ఎ రా మెటీరియల్ ఫర్ ఫోటోసిన్సిస్, రైట్? అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ పాలిన్ ట్రాన్స్ఫర్, గ్యామెట్స్ ట్రాన్స్ఫర్. మనకి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ లో ఫెర్టిలైజేషన్ జరగాలంటే తప్పనిసరిగా వాటర్ అనేది అవసరం. అలాగే సీడ్స్ జెర్మినేట్ అవ్వాలంటే సీడ్ పైన ఉండే సీడ్ కోట్ అనేది ఏమవుతుంది, మొదట వాటర్ని తీసుకొని ఇంబైబేషన్ చెంది స్వెల్లింగ్ అవుతుంది. వాటర్ని తీసుకోవడం వల్ల సీడ్ అనేది జెర్మినేట్ అవుతుంది. సీడ్ జెర్మినేషన్ కి వాటర్ అనేది అవసరం. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సీడ్ జెర్మినేషన్. ప్లాంట్స్, యానిమల్స్ మాదిరిగానే ప్లాంట్ లో కూడా ఏ మెటబాలిక్ ప్రాసెస్ జరగాలన్నా వాటర్ అనేది అవసరం. అందువల్ల ప్లాంట్ అనేది వాటర్ ని తీసుకుంటుంది రూట్ ద్వారా. వాటర్ తో పాటుగా మినరల్స్ కూడా తీసుకుంటుంది. మినరల్స్ తీసుకునే ప్లాంట్స్ తీసుకునే మినరల్స్ ఏమంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరోఫిల్ లో సెంట్రల్ ఎలిమెంట్ ఏదంటే మెగ్నీషియం. మినరల్స్ అనేవి అవసరం ప్లాంట్ కి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, దే ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్ లో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. వీటితో పాటుగా ఎమినో యాసిడ్ లో, ప్రోటీన్స్ లో నైట్రోజన్ ఉంటుంది. నెక్స్ట్, DNA, RNA లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ తో పాటుగా ఫాస్ఫరస్ ఉంటుంది. న్యూక్లియోటైడ్ తయారీకి ఫాస్ఫరస్ అనేది అవసరం. అందువల్ల మినరల్స్ అనే ప్లాంట్ కి అనేవి అవసరం. మినరల్స్, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దే ఆర్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఇన్ బయోమాలిక్యూల్స్.
అందువల్ల మినరల్స్ అనేవి ఎంజైమ్స్ కోఫాక్టర్స్గా ఎంజైమ్ కోఫాక్టర్స్లో కాంపోనెంట్గా ఉంటాయి. మినరల్స్ అనేవి అందువల్ల ఎంజైమ్ కోఫాక్టర్స్ అనేవి ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఆ ఎంజైమ్ కోఫాక్టర్స్లో మనకేంటి మినరల్స్ అనేవి ఉంటాయి. అందువల్ల ప్లాంట్ అనేది వాటర్తో పాటుగా మినరల్స్ని కూడా సాయిల్ నుంచి తీసుకుంటుంది. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ ఏదంటే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ది జాబ్ ఈజ్ డన్ బై లీవ్స్. గ్రీన్ లీవ్స్లో మనకి క్లోరోఫిల్ ఉంటుంది. అందువల్ల ఈ గ్రీన్ లీవ్స్ అనేవి ఏంటి సన్లైట్ని, నెక్స్ట్ అట్మాస్ఫియర్ నుంచి CO2ని, వాటర్ని యూజ్ చేసుకొని ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటాయి. గ్లూకోజ్ ఈజ్ ద అల్టిమేట్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. గ్లూకోజ్ షుగర్స్ అనేవి తయారవుతాయి. లీఫ్లో తయారయ్యే షుగర్స్ అనేవి ఏమవుతుంది మనకి ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్ కూడా రీచ్ అవుతాయి. ప్లాంట్ యొక్క అన్ని పార్ట్స్ ఈవెన్ రూట్ వరకు కూడా రీచ్ అవుతాయి. ఇలా రీచ్ అవ్వడాన్ని ట్రాన్స్లోకేషన్ అంటాం. దీన్ని ట్రాన్స్లోకేషన్. ట్రాన్స్లోకేషన్ అనేది ఒక రకమైన లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్. యాక్చువల్గా ప్లాంట్లో మనకి 2 హైవేస్ ఉంటాయి. ఒకటి జైలం, ఎగ్జైలం. సెకండ్ వన్ ఫ్లోయం. Xylem helpful for conduction of water and minerals. Phloem helpful for conduction of food materials. రూట్ తీసుకున్న వాటర్ మినరల్స్ ఏమవుతాయి జైలం ద్వారా మనకి టాప్ ఆఫ్ ది ప్లాంట్ వరకు చేరుతాయి. జైలం అనే హైవే ద్వారా పైకి చేరుతాయి. అలాగే లీఫ్లో తయారయ్యే షుగర్స్ అనేవి ఏమవుతాయి ఫ్లోయం ద్వారా మనకి ఏమవుతాయి రూట్ వరకు చేరుతాయి. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం ట్రాన్స్లోకేషన్ అంటాం. ట్రాన్స్లోకేషన్ ఇట్ ఈస్ అ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ carried out by xylem and phloem by means of mass flow or bulk flow. ఇటువంటి ట్రాన్స్పోర్ట్ ని లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ట్రాన్స్లోకేషన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్లోకేషన్. రైట్. ఇది ట్రాన్స్లోకేషన్. ఈ రకంగా 2 రకాల హైవేస్ ఉంటాయి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ లో. అలాగే ప్లాంట్ లో లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ తో పాటుగా షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. Short distance transport means substances moves within short distances. Substances moves within the cell or in between cells or from intercellular spaces to environment. 3 types లో మనకి ఇక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఉంది షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్. ప్లాంట్ లో షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో షార్ట్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.